కారేపల్లి. మానవునికి తన రూపములో తన నిత్యత్వము యొక్క ఆత్మరూపాన్ని ఇచ్చాడని తెలుసుకున్నాం. మానవుని కొరకు సర్వ జగత్తును కలుగజేసి వానికి ధారాళముగా అనుభవించడానికి ఇచ్చాడని తెలుసుకున్నాం. దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు అని దైవత్వంలో ఉన్న ఒక వ్యక్తి శరీరాన్ని ధరించుకొని మనుషుల కొరకు భూమి మీదకి వచ్చాడని తెలుసుకున్నాం. దేవుని యొద్ద నుంచి మానవునికి సంపూర్ణంగా దేవుని ప్రేమ అనుభవిస్తున్నాడు, దొరికింది. దేవుడు ప్రేమస్వరూపి అయినందుచేత సమస్త మనుషులను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే ఎంత అట చెప్పేసి దులిపేసుకోండి. పోన్లేండి, మీరెంత ప్రేమిస్తారో చెప్పండి. మీరెంత ప్రేమించారు దేవునిని? మీ మధ్య ప్రేమ ఉందా? అసలు ప్రేమ ఉందా? చెప్పండి. మీరు ఎక్కడెక్కడ ప్రేమ చూపించారో చెప్పండి నాకు ఒకసారి. నీ భార్య మీద నీ ప్రేమ ఎంతయ్యా కుమారస్వామి? ఎంత? చెప్పలేనంటావా? అట చెప్పు, రేపు బూ కూడా దొరకదు నీకు. ఎంతో చెప్పలేనంత అంటే ఎంత? ఎంత చెప్పలేక చేత కదా అంటదామే. అందా ఏనాయనా కవితమ్మ? ఎంతో ప్రేమించాను అని అంటే ఎంత చెప్పు అని అడగవా? ఎంత? నా ప్రాణమంతా అని చెప్తావు, పశ్చాపత్తం. పోనీ భార్యలను అడిగితే మీ భర్తను మీరు అంత ప్రేమించారు అని అంటే మీరు ఏం చూపిస్తారు? ఎంతో ప్రేమించామంటారా? ఒట్టిదే అబద్ధం. ఆరోగ్యం బాగున్నంత వరకే, వాళ్ళందరూ ఒకరికి అవసరాలు ఒకరు తీర్చుకోగలిగినంత కాలమే. ఒకరి మీద ఒకరు ఆధారపడవలసిన పరిస్థితి వస్తే కొద్ది కాలం తర్వాత విసుక్కుంటారు. దేవుని ప్రేమ ఎంతో అంటే ఎంత? దేవుడు ఎంతో ప్రేమించాను అన్నప్పుడు ఎంత ప్రేమించాడు? దానికి మీ మనసులో మెదలాల్సింది ఏమిటంటే, మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయశక్తి కలిగిన దేవుడు. అంటే ఒక మానవుడుగా నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎంత ఊహించగలవో అంతకంటే అధికముగా చేయగలిగిన మహాశక్తివంతుడు. దేవుని ప్రేమను గూర్చి నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నప్పుడు దాని గురించి మీకు గూగుల్ మీట్లో చెప్పా, వచ్చిన వాళ్ళు వినుంటారు. దేవుని ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతో మీరు తెలుసుకోవాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు పౌలు గారు సంఘం కొరకు. చెప్పండి, దేవుని ప్రేమ ఎంత ఎత్తుగా ఉందంటారు? మీకు అర్థం అవడం కోసం చెప్తా. లోతు సంగతి మీకు అర్థం కాదేమో, ఎత్తు సంగతి మనకు శాస్త్రవేత్తలు మంచి కొలతలు ఇచ్చారు. ఆకాశంలోనికి దూసుకెళ్తుంటేనట వెళుతున్న కొద్దీ ఇంకా ఎంతుందో అన్నట్టుగా ఉంది. కానీ ఇప్పటి వరకు మనిషి జ్ఞానముతో తయారు చేసుకున్న ఏ యంత్రము కూడా ఆకాశం యొక్క చివరను తెలుసుకోలేకపోయింది. అర్థమైందా? ఇప్పటికీ కూడా ఆకాశం యొక్క అంచు తెలుసుకోవడం కోసం ఇప్పటి వరకు మానవ జ్ఞానానికి హబుల్ టెలిస్కోప్ అనేది ఒక పెద్ద యంత్రం. అది ఎంతో వేల కాంతి సంవత్సరాల దూరాన్ని చూడగలిగింది. దానికి కూడా అంతు చిక్కనంత ఎత్తులో ఉంది, ఇంకా అంతు చిక్కలా. నీ ఊహకి, నీ జ్ఞానానికి, నీ జ్ఞాన నేత్రానికి దొరకనంత ఎత్తు ఆకాశం ఉందంటే అంతకన్నా అధికముగా ఉంది దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. ఎంత చూపిస్తావు?
అంత నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నిన్ను తన రూపంలో చేసుకున్నప్పుడు నీవు కూడా దేవునిని ప్రేమించగలవు. నీవు కూడా దేవుణ్ణి ప్రేమించగలవు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమించలేకపోతే ఆ స్థానంలో ఇంకెవరినో ప్రేమిస్తావు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నిన్ను చేసుకున్నప్పుడు నీలోనూ ప్రేమ ఉంది. అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలవు, లేదంటే దేవుని స్థానంలో ఇంకొక దాన్ని పెట్టి నువ్వు ప్రేమించగలవు. అందుచేతనే నాయనా నిన్ను నా రూపంలో చేసుకున్నా, నేను నిన్ను ప్రేమించా కాబట్టి నీవు నన్ను ప్రేమించేవాడుగా ఉండడానికి నేను నిన్ను ఎంత కోరుకుంటున్నానో నీవు కూడా నన్ను అంతా కోరుకునే నా కుమారునిగా కుమార్తెగా ఉండవలనని చెప్పడానికి నిన్ను తన సహవాసానికి పిలిచాడు. ఆయనకేదో తక్కువై నిన్ను పిలవలా, ఆయనకేదో తక్కువై నిన్ను పిలవలేదు. నీవు ఆయనను మర్చిపోయావు, దేన్నో ప్రేమిస్తున్నావు గనుకనే నువ్వు దేవునికి ఇచ్చే స్థానం ఎంత అంటే ఇప్పటికీ దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు, నువ్వు అంత ప్రేమిస్తున్నావా? ప్రేమించట్లేదా? దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో నీకు అర్థమైతే నువ్వు ప్రేమిస్తున్నది దేవుని ఎంత ప్రేమిస్తున్నావో నీకు అర్థమవుతుందా? నిన్ను తన పోలికలోనికి మార్చుకోవడం కొరకు, మనల్ని తన పోలికలోనికి మార్చుకోవాలంటే మనల్ని తన సహవాసంలోనే ఉంచుకోవాలనుకున్నాడు. అందుకు నిన్ను ఆరాధించడానికి రమ్మన్నాడు. ఆరాధించుటలో నీవు ఆయన స్వభావాన్ని నేర్చుకుంటావు. ఆరాధించుటలో నీవు ఆయన ప్రేమను నేర్చుకుంటావు. ఆరాధించుటలో ఆయన సత్యమును నువ్వు నేర్చుకుంటావు. దేవుని ఆరాధించేటప్పుడు నీ యొక్క స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావంతటిని విడిచిపెట్టి దైవికమైన స్వభావంలోనికి మారడానికి నిన్ను పిలిచాడు ఆయన. దేవునితో ఎంత ఎక్కువ సహవాసం చేస్తే అంత ఎక్కువగా ఆయన స్వభావం నీకు వస్తుంది. లోకంతో ఎక్కువ స్నేహం చేస్తే నీకు ఎక్కువగా లోక సంబంధమైన స్వభావం వస్తుంది. శరీర సంబంధమైన దాన్ని గురించి నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తే శరీర సంబంధమైన స్వభావం వస్తుంది. ఆత్మ సంబంధమైన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన స్వభావం వస్తుంది. లోక సంబంధమైన పుస్తకాలు ఎక్కువ చదివితే లోక సంబంధమైన జ్ఞానం వస్తుంది. దైవికమైన గ్రంథాన్ని చదివితే దైవికమైన జ్ఞానం ఎక్కువగా వస్తుంది. మీరు దేనితో ఎక్కువ సమయాన్ని లేక ఎవరితో ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉంటారో ఆ రూపము మీకు వస్తుంది, ఆ స్వభావము మీకు వస్తుంది, ఆ జ్ఞానము మీకు వస్తుంది. మీరు దేవుని ఆరాధించడంలో మీకు నచ్చిన విధంగా కుదిరితే వెళ్దాం లేకపోతే లేదు అనేటువంటిది దేవుని ప్రేమించుట కాదు, దేవుని ఆరాధించుట కాదు. అంటే నీకు దేవుడు అంటే గౌరవం లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా నువ్వు దేవుని ప్రేమించినట్టు కాదు, ఆరాధించినట్టు కాదు. నువ్వు ఆయన స్వభావంలోనికి మారడం కోసమే నిన్ను పిలిచాడు కానీ తనకేదో కొదువై కాదు. ఎందుకంటే నేను తన రూపంలో చేసుకున్నాడు కనుక. యోహాను మొదటి పత్రికలోని 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చూస్తే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును. అది మీకు వివరిస్తాను తర్వాత వచ్చే భాగంలో. వచ్చే నెలనో లేకపోతే 2 నెలలు మళ్ళీ 2 నెలలకో చూద్దాం. వచ్చే నెల కాదు, 2 నెలలకు ఒకసారి. మీకు బిజీ. ఇప్పుడు 2 వారాలు స్టక్ అయిపోయాం కాబట్టి మీ దగ్గర రాలేము. ఎనివే ప్రభు చిత్తం అయితే చూద్దాం. దత్త స్వీకారం అనేటప్పుడు తండ్రి ప్రేమ ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. తండ్రి మనకెట్టి ప్రేమను చూపెనో చూడండి అని చెప్పి ఏమన్నాడంటే, ఎరగదు. ఎస్ ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకేమవుదామో అది ఇంకా పరచబడలేదు కానీ
ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము కనుక ఆయనను పోలి ఉందుమని. నిజమేనా? ఆయనను పోలి ఉంటావా? నీవు ఆయన చూడటానికి ఆయన పోలికలో ఉన్నావా? ఇంకో మాట చూపిస్తాను మీకు, అద్భుతమైనటువంటి మాట. ఐదో అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ వచనం. మొదటి వచనం చాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె. ఎవరిని పోలి నడుచుకోవాలంటండి సార్? అది ఎలా సాధ్యమో? నువ్వు దేవుణ్ణి పోలి నడుచుకోగలవా? నువ్వు దేవుని పోలి నడవాలంటే నువ్వు ఎవరితో ఎక్కువ తిరుగుతుండాలా? నీ సహవాసం ఎవరితో ఎక్కువ ఉంటే నీకు ఆయన పోలికలు వస్తాయి. నీకు ఆరాధన నెలకోసారి వస్తే నీకు ఆయన పోలికలు వస్తాయా? రోజు నువ్వు ఆయన సహవాసంలో ఉంటే ఆయన పోలికలు వస్తాయి. ఎందుకని నువ్వేం చేస్తున్నానంటే, నేను అయ్యేటట్టుగా ఒకడు దేవుని సహవాసానికి వచ్చిన ఎడల మనం నిజంగా దేవునిని ఆరాధించు వారమని ఎడల మనము అబద్ధం ఆడలేం. నువ్వు రోజు దేవుని సన్నిధికి వచ్చావు అనుకో, అబద్ధం ఆడుతూ దేవుని సన్నిధికి రాగలవా? వ్యభిచరిస్తూ దేవుని సన్నిధికి రాగలవా? దొంగతనం చేస్తూ దేవుని సన్నిధికి రాగలవా? అవినీతిలో నడుస్తూ దేవుని సన్నిధికి రాగలవా? రాలేవా? రాలేవు. నువ్వు దేవుని సహవాసమునకు రోజు వస్తున్నట్లయితే నీలో దేవుని పోలిక ఏర్పడుతుంది. ఖచ్చితంగా దేవుని స్వభావం నీలోనికి వస్తుంది. నిన్ను ఆయన సహవాసానికి పిలుచుటలో ఉన్న ఉద్దేశం ఏంటంటే నిన్ను తన పోలికలోనికి మార్చుకోవడం కోసం రమ్మన్నాడే కానీ నీ వలన ఏదో ఆశించి కాదు. మీరేమనుకుంటారు? మేము వెళ్తేనే కానీ దేవుని సన్నిధిలో ఏది గడవదు అనుకుంటాం. అందుకనే మనం ఖాళీ ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వస్తాం. మనం మీ అవసరత దేవునికి లేదు, గుర్తుపెట్టుకోండి. దేవుని అవసరతే మనకే ఉంది, ఆయనకు లేదు. నిన్ను కన్నాడు గనుక ప్రేమ కలిగిన తండ్రిగా నిన్ను సాతాను రూపంలోనికి విడిచిపెట్టక తన రూపంలోని మార్చుకోవడం కోసం మాత్రమే నిన్ను రమ్మన్నాడు. అంతకుమించి వేరే పని లేదు నీతో ఆయనకి. ఆయన ప్రణాళిక అదే. తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారౌటకు వారిని ముందుగా నిర్ణయించెను. మీరు తన కుమారుని సారూప్యం కలిగి ఉండడం కొరకు తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయం 9లో. కాబట్టి మిమ్మల్ని తన కుమారుని సహవాసానికి పిలిచింది దేనికంటే ఆయన సారూప్యంలోనికి మీరు మారతారని. దేవునితో సహవాసానికి మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే మీరు ఆయన పోలికలోనికి మారతారని, ఆయన స్వభావంలోనికి రావటానికనే. ఆయన సహవాసము, ఆయన ఆరాధించుట అనేది నీవు ఆయనతో చేసే సహవాసానికి సంబంధించింది. అందుకని ఆయన సహవాసానికి వచ్చేవాడు అబద్ధం ఆడుతూ రాలేడు, దొంగతనం చేస్తూ రాలేడు, అవినీతికరమైన కార్యక్రమాలు చేస్తూ రాలేడు, అబద్ధాలాడుతూ రాలేడు. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలంటే యథార్థ హృదయుడినే వెళ్ళాలి. అందుకని ఆయన ఎలా ఆరాధించడానికి రావాలో వినేశారు రాత్రి. యథార్థ హృదయులై మీరు ఆయన సముఖానికి రావాలి అని చెప్పినప్పుడు కపటమైన మనసుతో మీరు ఆయన దగ్గరికి రాలేరు. అది తీసేసుకుంటారు మీరు ఆయన సముఖానికి వచ్చిన ప్రతిసారి. అయ్యో నేను ఈ సముఖానికి వస్తున్నానయ్యా, కానీ నేను రహస్యంగా చేసిన పాపాలు ఎవరికి తెలియవు,
నా రహస్య పాపాలన్నీ ముఖకాంతిలో తేట కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను సముఖానికి వస్తున్నా, వాటిని తీసేసేయి. తీసేస్తేనే నీ సముఖంలో నేను కొద్దిసేపు ఉండగలను, లేకపోతే నేను నీ సన్నిధిలో ఉండలేను. నీ పాపంలో పోగొట్టుకుంటావు, నీ దుష్టత్వాన్ని, నీ దుష్ట స్వభావాన్ని పోగొట్టుకుంటావు. దేవుని సన్నిధికి వస్తే నువ్వు ఎన్నేళ్ళ నుంచి దేవుని సముఖానికి వచ్చినా కూడా క్రైస్తవ స్వభావం క్రీస్తు స్వభావం నీకు రాకపోతే అసలు నువ్వు ఇంతకాలం నడిచింది క్రైస్తవ మార్గంలో కానే కాదు. సోదరుల క్రిస్టఫర్ గారు నేను మాట్లాడుతూ పోతున్నాం. వారి పాస్టర్ల వ్యవహారాలను చూస్తుంటే అన్ని జనుల కంటే భయంకరమైన స్వార్థం, దోపిడీ, అబద్ధం, మోసం అంతా క్రైస్తవ పాస్టర్లోను క్రైస్తవులోను కొనసాగుతుంది. కారణం ఏమిటయ్యా అంటే వాళ్ళకి క్రైస్తవ జీవిత లక్ష్యం తెలీదు. ఆదివారం ఆరాధనలకు వెళ్ళట్లేదా? వీళ్ళంతా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారో తెలీదు వాళ్ళకి. దేవుని ఆరాధించడానికి మేము వెళితే సంఘంలో అది కుల సంఘం అయి ఉంటుంది, అందుకనే నేను వెళ్ళాలి వెళ్ళకపోతే ఎలాగా అన్నట్టుగా తమ భాగాల్ని, తమ వంతుల్ని, తమ స్థానాలని కాపాడుకోవడం కోసం వేస్తుంటారు. అంటే తమ స్థానం అంటే మేము ఎన్నేళ్ళు వచ్చున్నాం ఇక్కడ, సీనియారిటీ, మా మాట అక్కడ నడవాలి, మా పెత్తనం నడవాలి, మేమేదో అక్కడ ప్రదర్శించాలి, మేమేదో చూపెట్టుకోవాలి. దేనికోసం వెళ్తారు? అది కుల సంఘం, అది క్రీస్తు సంఘం కాదు, మత సంఘం, అది దేవునికి సంబంధించింది కాదు. అది నువ్వు అక్కడికి వెళితే ఖచ్చితంగా దైవ స్వభావాన్ని అలవర్చుకోవాలి. అందుకే నేను దైవ సహవాసానికి రమ్మనింది. ఆరాధన అంత ప్రాముఖ్యమైందా? అవును. ప్రతి దాంట్లో ఆరాధనలో 5 భాగాలు యథార్థతతో కూడినవి, ఆత్మ సహాయముతో చేసేవి, క్రీస్తు ద్వారా చేసేవి. ఒక అపవిత్రుడైన వాడు పరిశుద్ధుడైన క్రీస్తుతో కలిసి పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయలేడు. అర్థమవుతుంది కదా? కాబట్టి దయచేసి ఆలోచించండి. మనం చేస్తున్నటువంటి ఆరాధనలో పరమ తండ్రి యొక్క స్వరూపాన్ని మనం సంపాదించుకోవటానికే, ఆయన స్వభావంలో నువ్వు మారిపోతే దేహాన్ని విడిచిన తర్వాత నువ్వు ఆయన దగ్గరికే వెళ్తావు. నాయన నా దగ్గరకు రావడంలో నువ్వు నీ దేహాన్ని విడిచిన తర్వాత నాతో శాశ్వతంగా ఉండడానికి వస్తావు నాయన. భూమి మీద నువ్వు నా సహవాసాన్నే ఇష్టపడనప్పుడు దేహాన్ని విడిచిన తర్వాత నా దగ్గర ఉండగలవా? నువ్వు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆలోచనలు ఎక్కడుంటాయి? ఇప్పుడు భూమి మీద నీకు దేవునితో ఉండాలన్న అపేక్ష ఉంటేనేమో దేహాన్ని విడిచినా కూడా ఆయనతో ఉండాలి అనే అపేక్ష కలుగుతుంది. నువ్వు భూమి మీద ఉన్న ప్రతి గడియ, ప్రతి క్షణం శరీర బాంధవ్యాలతో, లోకముతో, డబ్బుతో, ఇలాంటి వ్యవహారాలతో మునిగి తేలుతున్న నీకు దేహాన్ని విడిచిన తర్వాత దేవునితో ఎలా ఉండగల ఆలోచించవు. దేహాన్ని విడిచిన తర్వాత కూడా ఆత్మగా నీ జ్ఞాపకాలని దేని చుట్టూ తిరుగుతుంటాయి. అందుకే తెలిసో తెలియక అంటుంటారు, ఒరే ఆయన ఆడి మనసు అంతా కోరిక తీరక చచ్చిపోయాడు రా బాబు, ఆడు ఏడ చుట్టూ తిరుగుతుంటాడట. ఎక్కడైతే కోరిక తీరకుండా చచ్చిపోయాడు ఆడే తిరుగుతుంటాడట. ఆడి ఉండడు కానీ పాతాళానికే వెళ్తాడు, కానీ వాడి జ్ఞాపకాలన్నీ అక్కడే ఉంటాయి. ఎక్కడ? నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు, నా ఇల్లు, నా ఆస్తి, నా ధనం. ఈ ఆలోచనలో ఉంటేవాడికి అక్కడికి వెళ్ళాక కానీ ప్రయోజనం లేదు, రాలేడు, మాట్లాడలేడు, చూడలేడు, తన వారికి చెప్పలేడు. భూమి మీద దైవికమైన సహవాసం పట్ల నీకు అపేక్ష ఉంటే, కోరిక ఉంటే, దేహాన్ని విడిచిన వెంటనే ప్రభువుతో ఎక్కువ కాలం ఉండడానికి ఇష్టపడతావు. అలా ఉండాలి అని అంటే భూమి మీద నువ్వు దైవ సహవాసాన్ని కోరుకుంటే దైవ స్వభావం నీలోనికి వస్తుంది. ఆరాధన అవసరాల కోసం చేసేది కాదు. మన శరీర సంబంధమైన మనస్సు యొక్క సమాధానం కొరకు, నెమ్మది కొరకు చేసేది కాదు ఆరాధన. అందరూ అలాగే చేశారు ఆరాధన అంటే కదా. మొదటిది మీరు మీ దేవుని స్వభావంలోనికి కొరకు మీరు దేవునిని ఆరాధిస్తారు. ఓకేనా? ఇక మరికొన్ని విషయాలు మీ ముందు పెడతాను, జాగ్రత్తగా చూడండి. కొన్ని విషయాలు చెప్తాను. ఎంతసేపు వింటారు?
కొద్దిసేపే వింటారా? మీకు ఈ 2 పాఠాలు చెప్పాలి ఈరోజు నేను. కాబట్టి నేను కొద్దిసేపు ఇప్పుడు చెప్పి వదిలేసి మళ్ళీ ఇంకో పాఠం చెప్పాలి. నేను చాలా తీరిగ్గా వచ్చున్నాను మీ దగ్గరకి, ఎందుకంటే నా ట్రైను 12:20 పర్వాలేదా? మీకు రెస్ట్ ఇస్తాను. ఏదో బిస్కెట్ ఇస్తున్నాడు చెప్తున్నావు అంటున్నారు మీరు. కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు చాలా విలువైనటువంటి సంగతులు అక్కడ బోధించబడ్డాయి. తెలుసా? చాలా విలువైన సంగతులు బోధించబడ్డాయి. ఇక మనము సంఘముగా కూడేది, ఎప్పుడు ఆరాధన చేయాలి అనే విషయం కోసం, ఎందుకు ఆరాధన దేవుడు మనల్ని ఆరాధించడానికి ఆహ్వానించాడో చెప్పాను, అవునా? ఎప్పుడు ఆరాధన చేయాలి? క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రభు దినమున దేవునిని ఆరాధిస్తారు. ఓకేనా? ప్రభు దినం అంటే ఆదివారం, దాన్ని పరిశుద్ధ దినం అంటారు. ఓకే, అది పెంతెకోస్తు పండుగ దినం, సంఘం భూమి మీద స్థాపించబడిన దినం, పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చిన దినం, పరిశుద్ధాత్మ పూర్ణులై దైవ సహవాసంలో అనేక మందిని మంచి బోధ ద్వారా దేవుని రాజ్యంలోనికి చేర్చిన దినం. ఆ రోజు అందరూ కూడుకున్నారు, అందరికీ బోధ జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా సంఘం స్థాపించబడిన తర్వాత ప్రభు దినమున ఆదివారమున దేవుని ఆరాధించుట అలవాటు చేశారు. అంచేతనే నిన్నటి దినం మీరు చూసినట్టు 18వ అధ్యాయము అపొస్తలుల కార్యముల్లో యూదులందరూ పౌలు గారి మీద ఇతడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవునిని ఆరాధించుటకు జనులను ప్రేరేపిస్తున్నాడు అన్నాడు. ఒకవేళ వారు చూసుంటే దేని విషయంలో చూసుంటారు అని అంటే, ఇతడు ఆదివారమున ఆరాధన కార్యక్రమాలని కొనసాగిస్తున్నాడు కాబట్టి ఇతడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రజలను ఆరాధించడానికి ప్రేరేపిస్తున్నాడు అని ఆయన మీద నేరం మోపారు. అంటే ఆదివారమున ఆరాధన జరిగింది, జరుగుతుంది. నేను వాటన్నిటి గురించి ఎక్కువ వివరాలు చెప్పట్లేదు. నిన్న కూడా కొన్ని చూపించాను మీకు. కొరింథీ మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో నేను పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు కూడా చెయ్యండి. నేను వచ్చినప్పుడు పని వచ్చింది కాబట్టి డబ్బు పోగు చేసే కార్యక్రమాలు కాకుండా ప్రతి ఆదివారం ఏం పని, ప్రతి ఆదివారం ఏం పని అంటున్నా. వేరే రోజు మీరు కూడుకున్నప్పుడల్లా జమ చేయండి అని చెప్పిండొచ్చు. ఆదివారమున ఎందుకు చేయాలి? ఎందుకంటే ఆదివారమునే మీరు తండ్రిని ఆరాధించడానికి వస్తారు కనుక ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము తీసి వేయాలి అన్నాడు ప్రభు కొరకు. 20వ అధ్యాయము అపొస్తలుల కార్యం 7వ వచనంలో ఇలా చెప్పాడు. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం, మేము ఆదివారమున రొట్టె విరుచుట కూడి ఉండగా పౌలు మర్నాడు వెలువాడయుండి వారితో ప్రసంగించుచు, ఎప్పటి వరకు? నా ట్రైన్ ఎప్పటి వరకు? అదన్నమాట. కాకపోతే ఈరోజు సోమవారం అయింది. ఆదివారమున ఎందుకు కూడుకున్నారట? రొట్టె విరుచుటకు. ఎప్పుడు కూడుకొని ఉంటారు చెప్పండి ఇప్పుడు కరెక్ట్గా? అర్ధరాత్రి వరకు ప్రసంగం చేస్తున్నట్టు ఎప్పుడు కూడుకొని ఉంటారు ఆరాధనకి? ఆదివారమే. అందరూ అనుకుంటారు పొద్దున 10 గంటలకు చేస్తేనే ఆరాధన అన్నట్టుగా. సాయంత్రం కూడా చేయొచ్చు. సాయంత్రమే ఆరాధన కూడుకున్నారు వాళ్ళు. అందుకనే విస్తారంగా ప్రసంగిస్తే ఎప్పటి వరకు మాట్లాడాడు? రేపు పొద్దు నుంచి మాట్లాడి ఉంటాడా ఏంటి? కాదు కదా. ఆదివారమున మీరు ఏ సమయంలోనైనా దేవునిని ఆరాధించుట దేవునికి అంగీకారమే. రైట్. కాబట్టి ఎప్పుడు ఆరాధన చేయాలి? ఆదివారమున. ఓకే, రైట్.
ఇక ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు కొన్ని వివరాలు మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు చాలా విషయాలు చెప్పాడు. చెప్పిన ప్రతి చోట మనం ఏం చూస్తామంటే సంఘ కూడికలను గూర్చి చూస్తాం. మీరు 11వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు కొరింథీ పత్రికలో ఎందుకు కూడాలనే వివరాలు ఉంటాయి. కూడుకున్నప్పుడల్లా ఏం చేయాలో, ఆదివారమున ఆరాధన చేయాలి అన్నప్పుడు కూడిన ప్రతిసారి మీ హృదయాలలో ఎలా ఆరాధన చేయాలి అనేది కూడా ఉండాలి కదా. ఇప్పటి వరకు మీరు దేవుడు కోరాడు ఆరాధించమని, ఆత్మతో సత్యంతో ఆరాధించారు, రాత్రి కూడా విన్నారు. ఇప్పుడు మనము దేవుని ఆరాధించడంలో సంఘముగా మనం చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దేవునికి చెందాల్సినవి దేవునికి చేస్తూనే సంఘముగా కూడుకుంటున్న ప్రతిసారి మనం ఏం చేయాలో, ఈ కూడి వచ్చుట అనేటువంటి పదప్రయోగము ప్రతి చోట ఈ 11, 12, 13, 14 అధ్యాయాల్లో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఒకసారి చూడండి. 11వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 17వ వచనం. 11వ అధ్యాయము 17వ వచనంలో, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. అయ్యా, అర్థమైందా మీకు? ఇప్పుడు కూడి వచ్చుట ఎందుకు కూడాలి? ఉద్దేశం సంఘముగా మనం కూడుకోవాలి అని చెప్పాడు. ఎందుకు కూడుకోవాలని ఆజ్ఞాపించారు అపొస్తలుల బోధలో? ఎందుకు కూడుకోవాలని చెప్పారు అక్కడ? ఆ చదువుతున్న ఉద్దేశం చూడండి, అక్కడ ఏముంది? అదే, మీరు కూడుకుంటున్నారు కానీ మిమ్మల్ని మెచ్చుకోలేను, ఎందుకంటే మీరు కూడుకుంటున్నది దేనికోసమో అంటే ఏం జరగాలి? మీరు కూడుకున్నప్పుడల్లా మేలు జరగటం కొరకు కూడాలి, కానీ మీరు ఎక్కువ కీడును సమకూర్చుకుంటున్నారు కూడుకొని. మీకు అర్థమైపోవాలా? అంటే సంఘముగా మనం కూడితే ఎందుకు కూడాలండి? ప్రతి ఒక్కరికి మేలు కలగాలి. కొంతమంది కత్తులు, కటారులు ఇండ్ల దగ్గర నూరుకొని ఆదివారం రోజు ఆరాధన అయిపోయిన తర్వాత చూద్దాం వీళ్ళ సంగతి అనుకొని వస్తుంటారు కీడు చేయడానికి. మాటలను సిద్ధం చేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు, మారణాయుధాలను చేతపట్టుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. నిజంగండి, అలాంటి వాళ్ళు ఆరాధన ఎప్పుడైపోతుందా, ఎప్పుడు గొడవ తీద్దాం అన్నటువంటి ఏం ఆరాధన చేస్తారు? ఆరాధన అయిపోయిన తర్వాత కొన్ని సంఘాల్లో గొడవలు. వాస్తవానికి కూడాలంటే ఎందుకు కూడాలని చెప్తున్నాడండి? మీరు ఎక్కువ మేలు, ప్రతి ఒక్కరికి మేలు కలగటానికి కూడాలే తప్ప కీడు కలగటానికి కాదు. అయితే వారి కూడికల్లో జరిగింది ఏమిటి? ఎందుకట? మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంతమటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడిన నిమిత్తం భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. చాలండి, మీకు అర్థమవుతుందా? అంటే మీరు దేవునిని ఘనపరచి ఆరాధించుటకు, దేవుని ఆరాధించడం వల్ల మీరు దీవెన పొంది ఒకరికొకరు మేలు పొందటానికి మీరు రావాలి. కానీ మీరేం చేశారంటే ఒకరి మీద ఒకరు కలహముతో ఉన్నారు. అక్కడ ఒక మాట చేర్చాడు ఆయన, ఏంటంటే మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు భిన్నాభిప్రాయములు ఉండక. అంటే కొంతమంది ఆరాధనలో తామే గొప్పవారమని చూపించుకునే కార్యం జరుగుతుందన్నమాట. ఎవరు గొప్పతనాన్ని ఆరాధించడానికి రావాలి? అందరూ దేవుని గొప్పతనాన్ని ఆరాధించడానికి రావాలి. కానీ మనుషులు ఆరాధనలో తాము గొప్పవారమని చూపించుకునే పరిస్థితికి వచ్చారు. అందుచేత వారిలో వాళ్ళకే ఏముంది? కలహాలు పుట్టాయి, గొడవలు పుట్టాయి. అందుకే నేను రాకపోయేది కారణం ఏంటంటే ఇందుకే ఎప్పుడు తనేమో ఎంత గొప్పవాడు చూపించుకోవడానికే ప్రయత్నం చేస్తుంటాడు. రైట్, షార్ట్ కట్లో
మానవ హృదయాలు దేవునిపై నిర్దేశితం అవ్వవలసి ఉండగా మనుషుల గొప్పతనాల వైపు తిప్పబడుతున్నాయి. అందువలనే ఏం జరిగిందంటే, మీరు మేలు కొరకు కూడాలే కానీ కీడు కొరకు కాదు అన్నాడు. ఇప్పుడు సంఘముగా మనం ఆరాధించడానికే వస్తున్నాం, దేవుడే మీ కేంద్ర స్థానం. బట్ అందులో మీకు మేలు కలగాలి, ప్రతి ఒక్కడికి మేలు కలగాలి. ప్రతి ఒక్కడు యథార్థ హృదయంతో ఆరాధించడానికి అవకాశం కల్పించాలా. వాడితో నేను మాట్లాడను, అందుకని ఇన్నేళ్ళు సంఘానికి వెళ్తున్నా కానీ చాలా రోజులే ఆ వ్యక్తితో నేను అస్సలు మాట్లాడను అన్నంటే నువ్వు అసలు ఇక్కడికి రామాకు. అర్థమైందా? సంఘంలో అందరితో నువ్వు సమాధానంగా ఉంటేనే అందరూ సమాధానమైన మనసుతో దేవునిని ఆరాధిస్తారు. అంతేనా? మీలో కొందరు కలహాలు ఉన్నాయి అనుకోండి, మీరు మందిరంలోనికి వస్తుండగానే నీవంటే గిట్టనివాడే నీకు ఎదురొచ్చాడు అనుకో, నువ్వేం చేస్తావు? ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చావా ఎదురుగుండా, ఇక వాడిని గూర్చి వాడు చేసిన తప్పులన్నీ నీ హృదయం నిండా ఉప్పొంగిపోతుంటే ఏం పాడతావు, ఏం వింటావు? ఇంకేమన్నా నీ హృదయంలో ఉన్న దాన్ని పరిశుద్ధాత్ముడు బోధ ద్వారా అని బయటపెట్టేసా. చూసావా, నా కోసం చెప్పాడు, ఏం వాడు కూడా తప్పు చేశాడు కదా, వాని కోసం కూడా చెప్పొచ్చు కదా. అదేనా? ఆ ప్రియ సోదర సోదరీమణులారా, సంఘముగా ఎందుకు కూడుకోవాలంటే ప్రతి ఒక్కరికి మేలు కలుగుట కొరకు. రెండవ ఉద్దేశం 27 నుంచి 29 వచనముల వరకు, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూస్తున్నారా ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన? 34వ వచనం, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు. ఎవడైనా ఆకలి కొని ఉంటే ఇంట్లోనే భోజనం చేసి రండి, ఇక్కడొచ్చి భోజనాల కార్యక్రమం పెట్టుకొని గొడవలు పెట్టుకోకండి. అర్థమైందా? మీకోసం చెప్పినట్టు అనుకోమాకండి, అక్కడున్న సమస్య అది. మీరు ప్రేమతో వంటలు చేసుకున్నంతకాలం నో ప్రాబ్లం. ఎప్పుడు మేమే చేయాలా, ఆయన కూడా చేయొచ్చు కదా అనే ఒక తప్పుడు ఆలోచన మీలోనికి వచ్చిందనుకోండి, మీరు భోజనాలు చేయడం వండటం మానేయచ్చు. అది ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? ఇంపార్టెంట్ కాదు కాబట్టి వద్దంటే వండుతారని మళ్ళీ అడ్డం తిరగకూడదు చేతగానోళ్ళు. ఓకేనా? ఇది సమాధానంతో చేయాల్సినటువంటి పని. ఇక్కడ మీరు చదువుతున్నప్పుడు 20వ వచనం కూడా చదువుదాం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు అన్నాడు. ఇక బాగా వినండి, ఇక్కడ మన పాయింట్ ఏమంటే కూడి వచ్చుట. మనం ఇందాక చదివిన 27 నుంచి 29 వరకు ఉన్నటువంటి సంగతులతో ఈ 20వ వచనం కూడా జతకూడుతుంది. మీరు కూడి వచ్చినప్పుడు మీ హృదయం, మీ ఉద్దేశము మీ మనసులో ఉంచుకోవాలి. ఏ ఉద్దేశం అండి అది? నేను ప్రభు యొక్క రాజ్యపు బల్లలో పాలు పొందుటకు నేను కూడుతున్నాను, గొడవలు వేసుకోవడానికి కాదు. ఉద్దేశాన్ని మీ మనసులో ఉంచుకోవాలి. అర్థమవుతుందండి? ఉద్దేశం మీ మనసులో ఉంచుకోవాలి. నంబర్ 1, ఒకటి ఏం చెప్తున్నాడంటే, ఎందుకు కూడాలట? ప్రతి వ్యక్తికి మేలు కలుగుట కొరకు కూడాలి. రెండవది, ఉద్దేశమును మనసును అందించుకోవాలి. ఎందుకు కూడి రమ్మని చెప్పాడండి ఆయన? చదివిన రెఫరెన్స్లను బట్టి
అర్థం కాలేదా? ఏం చదివారు మీరు? 29 నుంచి 27 నుంచి ఉద్దేశం ఏంటి? మీరు ప్రభు బలలో పాలు పొందటానికి, ప్రభు శరీర రక్తాల్లో పాలు పొందటానికి మీరు కూడాలి. అదేనా చెప్పాడు 20 వచనంలో, మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభురాత్రి భోజనములో చేయుట సాధ్యం కాదు. అంటే ఎందుకు కూడాలి మీరు? ప్రభు బలలో పాలు పొందటానికి. ప్రభు బలలో పాలు పొందటానికి మీరు కూడుతున్నప్పుడు అక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు బలలో పాలు పొందుతారు? ప్రభు అయిన క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రభు బలలో పాలు పొందుతాము. ప్రభు బలలో పాలు పొందటానికి ప్రతి పరిశుద్ధ దినమున మనము కూడుకుంటాం. ఇదే ఉద్దేశం అని చెప్పింది అదే. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో, లేక ఆయన పాత్రలను త్రాగునో, కూడి వచ్చి అయోగ్యంగా ప్రభు బలలో పాలు పొందుతున్నట్లయితే అది మీకు శిక్షావిధికి కారణమవుతుంది. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు. ఎప్పుడు శిక్షావిధి కారణమవుతుంది? అయోగ్యముగా మిమ్మల్ని పరీక్షించుకోకుండా, ప్రభు శరీరం అని వివేచింపకుండా అందులో మీరు పాలు పొందుతున్నట్లయితే ఏమవుతుంది? మీరు శిక్షకు పాత్రలు అవుతారు. అంటే మీరు కూడి వచ్చింది శిక్షావిధికి కారణం కాకూడదు. అలా ఉండాలి అని అంటే మీరు ఎందుకు కూడుతున్నారు? ఉద్దేశాన్ని 27లో కూడా చదివాం కదా, మేము ఆదివారమున రొట్టె విరుచుటకు కూడి ఉండగా. అంటే ఎందుకు కూడుతున్నారా? మీ ఉద్దేశం ఏంటి? ఆదివారం కూడుకున్నట్లో మేము ప్రభు బలలో పాలు పొందుతున్నాం, ప్రభు శరీర రక్తాల్లో పాలు పొందుతున్నాం. మీ ఉద్దేశం అదే. దాన్ని మీ మనసులో ఉంచాలి. ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు, రొట్టె తింటున్నప్పుడు, ద్రాక్ష రసం పుచ్చుకుంటున్నప్పుడు మీకు ఏది ఉండాలి? మీ మనసులో, మీ హృదయం, మీ దృష్టి అంతా ఎవరి మీద కేంద్రీకృతమై ఉండాలి? నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేయడం చెప్పాడు. అవునా? ముసుకేసుకున్నాయనా? అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, మీరు కూడి వచ్చినప్పుడు తప్పుడు ఉద్దేశంతో కూడుకోకూడదు. ఆ సంఘంలో ప్రతి వారము భోజనం చేయటం అలవాటు చేసుకున్నారు. ప్రభుల భోజనం అంటే, ప్రభురాత్రి భోజనం అంటే. ఆఫ్కోర్స్ ప్రభురాత్రి భోజనంలో ప్రభువు అప్పగించబడే రోజు భోజనమే తిన్నారు వాళ్ళు, పస్కా భోజనం. అలాగే ప్రతి ఆదివారం చేయటానికి కూడుకుంటున్నారు. దానివలన వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి. అప్పుడు ఉద్దేశం వివరించి చెప్పాడు. అయ్యో, మీరు భోజనం చేయటం కాదు ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం, ప్రభు అయిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం ముఖ్యమైన ఉద్దేశం. అప్పుడు ఆ విభేదమును తీసివేయడం కోసం ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు ఒకరి కొరకు ఒకడు ఏం చేయాలి? ఒకరి కోసం ఏం చేయాలి? ఒకడి కోసం ఒకడు ఏం చేయాలండి? అది చూడండి, వచనం చూడండి, 33వ వచనం. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కోసం ఒకడు ఏం చేయండి? కలహాలు ఉంటాయా? గొడవలు ఉంటాయి. ఇప్పుడు రొట్టెలో పాలు పొందుతున్నావు అని అంటే, మరొకడి కోసం నువ్వు కనిపెడుతున్నావు అని అంటే, రొట్టెని దగ్గరికి వచ్చిందనుకో, సగం రొట్టె నువ్వే తినేయగలవు. తినవా? ఎవడో తిన్నాడట ప్రారంభ దినాల్లో. ఎంత ఎక్కువ తింటే అంత ఆశీర్వాదం అనుకొని మొత్తం ఒకటే తినేసాడట. అవగాహన లేకుండా. అందుకనే బాప్తిస్మం పొందడానికి ముందే ప్రభు బలకు సంబంధించి, ఆరాధనకు సంబంధించి, సంఘానికి సంబంధించి ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే ఇందుకే. ప్రభు బలలో మీరు పాలు పొందుతున్నప్పుడు, రొట్టె మీ దగ్గరికి వస్తున్నప్పుడు పక్కోడి కోసం కూడా ఏం చేస్తారు? కొంచెం తీసుకొని పక్కోళ్ళకి ఇస్తారా? ఇవ్వగలరా? వెంటనే మనసుకి ఏమొస్తుంది? ఇప్పుడు ఉన్నది ఈ కొంచెమే, ఈ కొంచెంలో మొత్తం నేనే తినేస్తే నో. నా పక్క సహోదరులు కూడా ఉన్నారు, నా పక్కన సోదరిమణి కూడా ఉంది, కాబట్టి ఆమె కూడా ఇవ్వాలని నేను ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని కొంచెమే తీసుకొని పక్కవారికి ఆటోమేటిక్గా నీలో కలహం పోతుంది చూడు, గొడవ పోతుంది చూడు నీలో నుంచి. ఈ విధంగా నువ్వు పరీక్షించుకో.
ఉద్దేశం నీ మనసులో ఉండాలి. నువ్వెందుకు కూడుతున్నావో. ఇదంతా కూడుతున్నారు కానీ కీడుకు కూడుతున్నారు కానీ శిక్షావిధి కోసం కూడుకుంటున్నారు కానీ ఎందుకు కూడుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. కూడుకుంటున్నారు కానీ కలహాలతో కూడుకుంటున్నారు కానీ సమాధానము లేదు. పోనీ కూడిక ఎందుకు జరుగుతుంది? ఆయన మాట్లాడుతుంది అంత ఆదివారం ఆరాధన జరిగేదానికోసమే. ఈ 4 అధ్యాయాల్లో 11, 12, 13, 14 ఈ 4 అధ్యాయాల్లో ఆయన మాట్లాడుతుంది సంఘముగా కూడుకున్నప్పుడు మీరు మనసునందు ఉంచవలసినటువంటి విషయాలు, ఆరాధనకు వచ్చినటువంటి ప్రతి మనిషి తన హృదయం మందు ఉంచుకోవలసినటువంటి విషయాలు దయచేసి గుర్తుంచుకోండి. మీరు ఎందుకు ఎందుకు కూడి వచ్చారండి ఆదివారం రోజున అంటే మీరు సరిగ్గా సమాధానం చెప్పాలి. ఒకటి, ప్రతి ఒక్కరికి మేలు కలుగుట కొరకు. రెండవది, మా ప్రభు బలలో పాలు పొందటం కొరకు. మొదటిగా మా తండ్రిని ఆరాధించుట కొరకు. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం ఎవరు వస్తారు ఇక్కడికి? ఎవరు రావట్లేదు ఈ మధ్య, అందుకని నేను కూడా పోవట్లే అన్నావు అనుకో, నీ అంత దగులుబాజీ ఇంకొకడు ఉండడు. ఎవరి కోసమో రావు, నువ్వు నీ దేవుడిని ఆరాధించుట కొరకు వస్తావు. రైట్. మూడవది ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. 12వ అధ్యాయంలో 12 నుంచి శరీరము ఏకమైనను. yes sir, just wait. ఏం చెప్తుందో చూడండి. అర్థమైన విషయాలన్నీ ఏం చెప్తున్నాడు చెప్పండి. ఇంతలో అసలు అది ఏం నేర్పుతుంది మనకి? ఆరాధించడానికి దేవుని ప్రజలు కూడి రావాల్సిందిగా దేవుడు చెప్పినప్పుడు వారందరూ కూడా ఏం చేయాలి? ఇంకొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? ఒకసారి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి ఒకసారి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంలో కూడటం మానక ఒకరినొకడు హెచ్చరిస్తూ ఆ దినం సమీపించుట కొలది మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఈ పాయింట్స్ అన్ని నోట్ చేయండి జాగ్రత్తగా. ఏమండి, సంఘముగా కూడుకోవాలి అని చెప్పినప్పుడు కూడుకోవడం కొరకు ప్రోత్సహిస్తున్నప్పుడు ఇది ఎలా ఉంటుందో చూడండి. ఏమని? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. చాలు నాయనా. ఇప్పుడు మీరు కూడుకొనుట కొరకు ఎందుకు కూడుకోవాలని చెప్తున్నాడు? శరీరము అవయవాలు అన్నాడు ముందు, అవునా? ఎక్కడ? 12వ అధ్యాయం కొరింథీ పత్రికలో శరీరం అవయవాలంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటన్నమాట? మనమందరము ఏక శరీరముగా పని చెయ్యాలి. ఏక శరీరముగా ఏం చేయాలండి? పని చెయ్యాలి. చెప్పిన పని కాలు చేస్తుందా చేయదా? చెప్పిన పని చెయ్యి చేస్తుందా చేయదా? చెప్పిన పని మన అవయవాలని పని చేస్తాయే చేయవా? మరి శరీరంలో అందరూ, శరీరం అంటే సంఘంలో ప్రతి మనిషి పని చేయాలనా లేదా? ఇలా పని చేయాలంటే ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఏం చేయాలా? ఒకరినొకడు ఏం చేయాలండి? పురికొల్పవలన. ఇది అందరూ ఒక్క శరీరంలోని అవయవాలన్నీ శరీర క్షేమాభివృద్ధి కొరకు ఎలాగైతే పనిచేస్తుంటాయో దాని గురించి ఆయన చెప్తున్నాడు. మీరు ఒక్క శరీరంలోనికి బాప్తీసం పొందారు. యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన ఎవరైనా సరే ఒక్క శరీరంలో బాప్తీసం పొందారంటే ఏం చెప్తున్నాడు ఆయన? అవయవాలు అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి? పని లేని అవయవాలు దేహంలో ఏమన్నా ఉన్నాయంటారా? కళ్ళు
పని ఉందా లేదా? చేతులకు పని ఉందా? వేళ్ళకు పని ఉందా? కాళ్ళకు పని ఉందా? చెవికి పని ఉందా? ముక్కుకు పని ఉందా? పెదాలకు పని ఉందా? సంఘంలో ఏ పని చేయనోడు ఉన్నాడా? ఉన్నారా లేరా? ఎవరెవరున్నారు చేతులు ఎత్తండి. లైట్లు పైకి కొంచెం స్పష్టంగా కనబడతారు. మీరు కూడి వస్తుంది దేని కొరకు చెప్పగలరా మరొకసారి? ఎందుకటండి? ఏక శరీరముగా పని చేయుట కొరకు. ఏక శరీరముగా పని చేయటం కొరకు. మర్చిపోకండి. అదే 12వ అధ్యాయంలో అని చెబుతుంది. ఎవరికి నచ్చిన పని ఆడు చేసుకొని పోవడం కాదు. ఒక్క శరీరము, ఒక్క తల శరీరానికి అంతటికి పనిని ఆజ్ఞాపిస్తే అవయవాలన్నీ పనిచేస్తాయి. అవునా? శరీరంలో ప్రతి అవయవం పనిచేస్తుందా పనిచేయదా? సంఘంలో ప్రతి సభ్యుడు ఏం చేయాలని కోరుతుంది? శిరస్సు, శరీరము అవయవాలు అని చెప్పాడంటే అర్థం ఏమిటంటే ఇక్కడ పని చెయ్యాలి అని. ఏమండి అర్థమవుతుంది ప్రియులారా? పని చెయ్యాలి. మీరు పని చేయలేని పరిస్థితికి వచ్చారు అని అంటే, అందుకని మీరు పని చేయలేని పరిస్థితికి వచ్చారనంటే మీరు అన్యోన్యంగా ఉండలేరు. ఎప్పుడు కూడా పని చేయని వ్యక్తి మీద పనిచేసే వాళ్ళందరూ ఎలా ఉంటారు? ఖచ్చితంగా బాధపడతారు. సనుక్కుంటే సనుక్కోండి, నేను మాత్రం ఇట్టునే ఉంటా అని అంటే పని చేయనోడు ఆ విషయం కరెక్టేనా? కాదు కదా. అందుకని నా ప్రియ సోదర సోదరీమణులారా, మీరు సంఘముగా కూడుతున్నది ఎలాంటి భావం నేర్చుకోవడానికి? పని చేసే అవయవాలుగా ఉండడం కొరకు. అందుకని ఆయన చాలా స్పష్టంగా ఆ సంగతిని వివరించి చెప్పాడు. మనమందరం ఒక్క శరీరంలోనికి పాలు పొందామంటే ఒక్క శరీరముగా ఇప్పుడు ఏం చేస్తాం? మనం అందరము కూడుకుంటామనే కదా అర్థం కదండి. అందుకోసం కదా కూడుకుంటుంది. అందుకోసమే కూడుకుంటాం. ఈ 12వ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతుంది, మీరు కూడుకొని సత్కార్యములు చేయటానికి ఒకరికొకరు ఏం చేయాలి? పురికొల్పుకోవాలి. మర్చిపోవద్దండి. అలా మీరు పురికొల్పుకోవాలి అని అంటే ఇంటింటికి వచ్చి చెప్తారా ఏంటి? ఏమండి ఇంటికి వచ్చి చెప్తారా మనం అది చేయాలి ఇది చేయాలి అని? కౌకొండలో మందిరం కట్టాలా? ఇప్పుడు ఎక్కడ చెప్పాలి అది? ఇప్పుడు ఈ సత్కార్యము పురికొల్పాలి. సత్కారం చేయడానికి ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఎక్కడ అనౌన్స్మెంట్ చేస్తే సంఘంలో ఈ సంఘానికి రాని వాడికి అనౌన్స్మెంట్ తెలుస్తుందా? మరి పని చేయగలడా ఆయన? తర్వాత నాకు తెలియదే అంటారు సింపుల్గా. కానీ మీరు సంఘముగా కూడితే ఖచ్చితంగా మీరేం చేయాలండి? పని చేసేవారిగా ఉండాలి. 4వ విషయం 12వ అధ్యాయంలోని 22 నుంచి 25 వచనాలు చూద్దాం. 22 నుంచి 25. అంతేకాదు, శరీరము యొక్క అవయములలో ఏవి బలహీనములుగా కనబడునో అవి కూడా మరి అవశ్యములే. అంటే అవసరమే. శరీరములో ఏ అవయవమును ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఏం నేర్పిస్తుందండి ఈ పాఠం? ఈ పాఠం మనకేమి నేర్పుతుంది అంటే, బలహీనులైన సభ్యులను సహితము గౌరవించండి అని నేర్పుతుంది. అర్థమైందా?
మొదటి 12వ వచనం నుంచి 21వ వచనం వరకేమో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ పురికొల్పుకొని పని చేయాలి. అందుకు మనం కూడుతాం ఆరాధనలో. అందుకని బోధలో, పాటలలో మనం దేవుని ఆరాధిస్తాము, స్తుతిస్తాము, దేవుని మహిమను కొనియాడతాం. బోధకు వచ్చేసరికి ఏముంటుంది? మన అపోస్తుల బోధలో మన పొరపాట్లు చూపించబడతాయి, మన బ్రతుకు దిద్దుకోమని చెప్పబడుతుంది. వాటితో పాటు మీరు మంచి చేసి ఉంటే ప్రోత్సాహం కూడా కలుగుతుంది. అదే సందర్భంలో మీరు ఏమి చెయ్యాలో కూడా తెలియజేయబడుతుంది. ఎప్పుడు? అపోస్తుల బోధలో. ఎప్పుడది? ఆదివారమున కూడినప్పుడు. అయితే ఇక్కడ కూడా సంఘంలో శరీరంలో ఉన్న అవయవాలు కొన్ని బలహీనమైన ఉంటాయా ఉండవండి? ఉంటాయా? మీ దేహంలో బలహీనమైన అవయవం ఏది చెప్పండి? లెక్కకు లేని అసలు గౌరవంగా చూడరు దాన్ని. చిటికిని వేళ్ళు. అవునా? ఎప్పుడన్నా పనికొచ్చింది అది? దాని తర్వాత ఏళ్ళు లేక 4వ వేలు ఏమైనా పనికొచ్చినట్టు కనబడుతుందా మీకు? ఎడమ చేత్తో ఏమండి సెకండ్ ఇవ్వబోయి ఎడమ చేత్తో సెకండ్ ఇచ్చారనుకోండి, ఎవడు రేడు ఎడమ చేత్తో ఇస్తాడు? మైండ్ పని చేస్తుందో పని చేయట్లేదు ఎడికి? దీని అర్థం ఎడమ చేతి తీసేయమంటావా? తీసేద్దామా? 2 చేతులు ఉంటేనే శరీరం అంతా బలముగా ఉంటుంది. ఒక చెయ్యి ఉంటే ఎంతవరకు పని చేసుకోగలవు? కుడి చెయ్యి ఉండి ఎడమ చెయ్యి ఉందనుకో, అదే నీకు బలం. కానీ 2 చేతులు ఉంటే ఎంతో గొప్పగా నీ శరీర క్షేమాభివృద్ధి కొరకు పని చేసుకుంటావు. అంతేకాదు నీ కుటుంబాన్ని కూడా చక్కగా పోషించుకుంటావు. ఓహో, ఎంత అద్భుతమో! నీ దేహంలో ప్రతి అవయవం, నీ పాదములో చిటికిన వెళ్తే నీకేమన్నా పనా? నీకెప్పుడు పని ఉన్నట్టు కనబడదు, కానీ ఆ వేలు లేకపోతే దాని విలువ నీకు తెలుస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, మీరు కూడుకున్నప్పుడు సంఘములో బలహీనులైన వారిని కూడా మీరేం చేయాలి? పరామర్శించాలి, లేక గౌరవంగా చూడాలి. వారికి అధికమైన గౌరవం ఇస్తూ ఒకరిలో ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలి. సంఘంలో కూడుకున్నప్పుడు దీనికి మీరు రాసుకోండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయములోని, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మీరు చూస్తే అక్కడ చదవక్కర్లేదమ్మా. అక్కడ ఏముందంటే, ధనవంతులైన వారు, బీదలైన దరిద్రులు సంఘంలో కూడుకోవడానికి వచ్చినప్పుడు ధనవంతులైన వారికి ప్రశస్తమైన వస్త్రాలు, బంగారు ఉంగరం పెట్టుకొని వచ్చిన వాడికేమో పీఠం ఇచ్చి, దరిద్రుడైన వానికి కింద పాదపీఠం దగ్గర కింద కూర్చోపా అని చెప్పి అవమానించారు అనుకోండి, ఇది పక్షపాతం కాదయ్యా అని చెప్పారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, పక్షపాతం కదా అన్నాడు. 5వ వచనంలో చెప్పాడు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించు వారి కొరకు తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులను చేశాడు, మీకు తెలియదా అన్నాడు. అంటే దేవుని రాజ్యం అంటే సంఘమయ్యో, ఆ పరలోకమైన రాజ్యానికి వారసును చేసింది ఎవరు? దేవుడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు, ఈ లోక విషయంలో వెనుకబడినటువంటి వారు దేవుని సంఘంలోనికి వచ్చినప్పుడు వారిని మీరు తక్కువగా చూశారనుకోండి, వారి ధనమును బట్టో, వారి వస్త్రాన్ని బట్టో, వారి స్థితిని బట్టో మీరు తక్కువగా చూశారనుకోండి, దేవుడు సహించడు అంటున్నాడు. అందుకని అక్కడ మీరు శరీరములో ఏ అవయవమైనను పనికిరానిదిగా, లేకపోతే బలహీనమైనదిగా, ఘనత లేనిదిగా మీకు అనిపిస్తూ ఉందో, ఆ దానినే మీరు ఎక్కువగా ఏం చేస్తుంటారు? ఘనపరుస్తుంటారు మీ దేహంలో. అయితే ఏమండి, ఎడమ చెయ్యి దీనికి ఏమేమి పెట్టింటారు? ఉంగరాలు పెడతారు. ఎడమ చేత్తో సెకండ్ ఇస్తే అవతల తీసుకోడు, కానీ దీనికి ఏం పెట్టాం మనం? ఉంగరాలు పెట్టాం. మంచి బలమైన వాచ్ని ఏం చేస్తారు? ఒక్కొక్కడు ₹1,00,000 వాచ్ కడతాడు, 5 లక్షల వాచ్ కడతాడు, ₹1,00,00,000 వాచ్ కూడా కడతారా లేదా? ఉన్నారు కట్టేవాళ్ళు అలాగా, లేరనకండి.
ఇప్పటికీ మన దేశంలో కూడా ఉన్నారు, మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. 50 లక్షల రూపాయల వాచ్ కట్టేవాడు ఉన్నాడు, 1 కోటి రూపాయల వాచ్ కట్టేవాడు కూడా ఉన్నాడు. ఎన్ని కోట్ల వాచ్ ఉన్నా ఏ చేతి కట్టినాడు చెప్పండి? నిజమేనా? అంటే ఏం చేశాడు? ఏది ఘనహీనమైనదని ఎంచబడుతుందో దానిని ఘనపరిచారు. ప్రభువైన క్రీస్తు యొక్క సంఘములో మీరు ఎవరు బలహీనులుగా, లేకపోతే ఘనహీనులుగా, లేక వెనకబడిన వారుగా, దరిద్రులుగా మీకు కనిపిస్తారో వారిని మరి ఎక్కువగా ఏం చేయమన్నాడు? అదే అధ్యాయంలో చెప్తుంది ఆయన. మీరు సంఘముగా కూడుకున్నప్పుడు మీలో భేదాభిప్రాయములు ఉండకూడదు. మీరు ఎవరిని తక్కువ అనుకుంటారో వారిని ఎక్కువగా ఘనపరచండి. మీ దేహంలో అదే కదా చేస్తున్నారు అన్నాడు ఆయన. నిజమేనండి? నిజమా అబద్ధమా? బైబిల్లో ఉన్నది సత్యం అదే. రాసుకున్నారా? 4వ పాయింట్ రాసుకున్నారండి. 3వ పాయింట్, మనం ఏక శరీరముగా పనిచేయ పురికొలుపు కొనుటకు మనము సంఘముగా కూడుకుంటాం. 4వది, ఏది బలహీనమైనటువంటి సభ్యులను సైతం అధికమైన గౌరవము ఘనతనిచ్చి ప్రేమిస్తాం. చూసారా ఎంత బాగుందో? అయిపోలేదు. 5వది చూద్దామా? 5వది 13వ అధ్యాయము 1వ వచనం. ఏమండి, ఈ అధ్యాయం అంతా ఎవరైనా బైబిల్ని బాగా చదివిన వాళ్ళు కనీసం కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం చదివిన వాళ్ళు హలో, ఓకే చూద్దామా? మీరు చెప్పండి, ఎంతమంది చదివారు? మరొకసారి కనబడలేదు. 1 2 3 4 5 6 7 మెంబర్సే ఉన్నారు చదువు వచ్చిన వాళ్ళు ఇక్కడ. మిగతా వారందరూ చదువు లేని మొద్దులు అని నేను అనట్లేదు, మీకు మీరే చెయ్యెత్తక రుజువు చేసుకున్నారు. కారణం, మీకు లోక సంబంధమైన విద్య ఎంతున్నా దైవికమైన విద్య నేర్చుకోకపోతే ఈ లోక జ్ఞానం అంతా ఏమన్నాడు ఆయన? వ్యర్థం, ముమ్మాటికి వ్యర్థం. మీరు బైబిల్ని చదవాలి. రైట్. కొరింథీ మొదటి పత్రికలోని 13వ అధ్యాయం అంతా దేన్ని వివరిస్తుంది? వావ్, దేని గురించి? ప్రేమను గురించి వివరిస్తుంది. అంటే సంఘం ఏం కలిగి ఉండాలని చెబుతుందన్నమాట. ప్రేమ కలిగి ఉండాలని చెబుతుంది. ఒకరి పట్ల ఒకరు, ప్రతి ఒక్కరికి మనము ప్రేమతో పరామర్శించు వారమై ఉండాలి అనేటువంటి విషయం కోసం మాట్లాడుతుంది. అయితే ఈ ప్రేమలో స్వార్థం ఉందా? లేదు. స్వప్రయోజనం ఉందా? లేదు. అవునా కదా? ఇంకా లాభాపేక్ష ఏమన్నా ఉంటుందా? క్రైస్తవ జీవితంలో ప్రధానంగా వారిని వెంటాడవలసింది ఏమిటయ్యా అనంటే ఏంటండి? మీరు వెంటాడవలసింది దేన్ని? 14వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 13వ అధ్యాయం అంతా ప్రేమను గురించి మాట్లాడాడు. తిరిగి 14వ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తున్నాడు చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలు నాయనా, ప్రేమ కలిగి ఉంటే మీరు ప్రయాసపడాల్సింది, మీరు వెంటాడవలసింది దేవుని. ఇప్పుడు చెప్పండి, ప్రేమని. అర్థమైందండి? ఇతరుల యొక్క అవసరతలను, వారి అయిష్టాలను తెలుసుకోవటానికి ఏమున్నవాడు ప్రయత్నిస్తాడు? ప్రేమ గలవాడే ప్రయత్నిస్తాడు. ఇలాగ సంఘంలో ప్రతి వ్యక్తి ఒకరి పట్ల ఒకరికి దేవుని స్వభావమైన ప్రేమను కలిగి ఉన్నట్లయితే మీరు కూడుకునేటువంటి కూడిక ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏమంటారు? మొదటి శతాబ్దం సంఘం అదే కదా కూడుకుంది. చదవండి ఒకసారి.
అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో 26వ వచనాన్ని చూడండి. నాయన కొరింథీ కాదు, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం నుంచి చూడండి. సారీ 46 నాయన. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఇది అసలు శిశులైన సంఘ కూడికలో జరగవలసిందే. అవునా? ప్రతి సంఘము ప్రారంభంలో వారు ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు అంటే వారి హృదయాలలో నిష్కపటమైన ప్రేమ, అందరి వలన దయను సంపాదించుకున్నారు వాళ్ళు. అర్థమవుతుందండి? ఇంటింటా రొట్టె విరుస్తున్నారంటే ప్రతి వారు వాళ్ళ ఇండ్లకి ఈరోజు మా ఇంట్లో కూడిక, సంఘం అంతా రావాలి, ఎంతమంది వచ్చినా పర్వాలేదు. ఆహా, ఇది ప్రేమ. అందుకని సంఘములో అంటే ప్రతి క్రైస్తవుడు సంఘములో ఉన్నవాడు ఏం చేయాలండి? ఇప్పుడు కూడుకోవాలి. కానీ దేన్ని కూడుకోవాలి? ఇప్పుడు ప్రేమ కలిగి ఉండటం కొరకు ప్రయాసపడాలి. ఇప్పుడు నువ్వు ప్రయాసపడి సంఘానికి రావాలి. ఎందుకు? ప్రేమ ఉంటే వస్తావు, ప్రేమ లేకపోతే రాలే. పాయింట్స్ రాసుకున్నారా? నేను బోర్డు మీద అవసరం లేదు కదా. మొదటిది చెప్తారా? ప్రతి ఒక్కరికి మేలు కలగడానికి కూడాలి. రెండవ ఉద్దేశాన్ని మనసునందు ఉంచుకోవాలి. ఆ ఉద్దేశంలో ప్రధానమైనది ఏంటి? ప్రభు బల్ల. మూడవది మనం ఏక శరీరంగా పని చేయుట కొరకు పురికొల్పుకొనుటకు మనం కూడాలి. 4 బలహీనులైన సభ్యులను సహితం అధికంగా గౌరవం ఇస్తూ వారి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. 5వది ప్రతి ఒక్కరిని మనం ప్రేమతో పరామర్శించగలవారై ఉండాలి. ప్రతి ఒక్కరి విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. ఎన్ని అయిపోయినాయి? 6. 6వది చూద్దాం. పద్నాలుగవ అధ్యాయం 3వ వచనం చూడండి. యా 14వ అధ్యాయము 3వ వచనం నుంచి ఏం రాయబడిందో చూడండి. 3వ వచనము, 4వ వచనము, 5వ వచనము, 12వ వచనము, 17వ వచనము, 26వ వచనము, 31వ వచనం. ఇన్ని వచనాల్లో మీకు కామన్గా కనబడేటువంటి పదం ఏమిటో తెలుసండి? క్షేమాభివృద్ధి. ఏంటిది? క్షేమాభివృద్ధి. ఒకరికొకరము క్షేమాభివృద్ధి కలిగించుకోవడం కొరకు మనం వెతకాలి. అయ్యా, సంఘముగా కూడుకునే వాళ్ళందరూ ఏం వెతకాలి? ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలగడం కొరకు కూడుకోవాలి. అక్కడ చెప్పిందల్లా అదే. ఇప్పుడు ప్రార్థన చేస్తారు సంఘముగా కూడుకొనే కదా, పాట పాడతారు సంఘముగా కూడుకొనే కదా, ఇక్కడ ఉన్నటువంటి భాష బోధ జరుగుతుంది సంఘంగా కూడుకున్నప్పుడే కదా. ఈ 14వ అధ్యాయం అంతా చెబుతుంది ఏమిటంటే ఈ విషయంలో కనీసం మనకి 7 సార్లు క్షేమాభివృద్ధి కలిగించుకోవడానికే ఆరాధన చేస్తాం అనే విషయము మనకు అక్కడ తెలియజేయబడుతుంది. నేను చూశాను కదా, 13వ వచనం చూశారు కదా. ఏమని? క్షేమాభివృద్ధి హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. అంటే ప్రవచించేవాడు అంటే బోధించేవాడు ఏమి కలగటానికి? క్షేమాభివృద్ధి కలగటానికి, హెచ్చరికయు
ఆదరణయు. 3 ఉద్దేశాల చేత ప్రవచనము జరగాలంటే ప్రకటించడం జరగాలి. నెక్స్ట్ 4వ వచనంలో భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. క్షేమాభివృద్ధి అనుకూల ఆ పదం చూడండి ఎన్నిసార్లు ఉందో. ఆ తర్వాత 5వ వచనం, మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుతున్నాను కానీ మీరు ప్రవచించవాలని మరీ ఎక్కువగా కోరుతున్నాను, ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థం చెబితేనే కానీ మీరు సంఘంలో భాష మాట్లాడితే అర్థం కాదు. అంటే మీరు ఏ భాష మాట్లాడినా సంఘంలో ఆ భాష వచ్చిన వాడికి ఏం కావాలా? క్షేమాభివృద్ధి. నేను పిచ్చి భాష మాట్లాడేసాను అనుకోండి, నాకు హిందీ వచ్చని హిందీలో ప్రసంగం చేస్తే మీ అందరికి క్షేమాభివృద్ధిని అందుతారా? కాబట్టి నీ ఏ భాషతో మాట్లాడినా సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. విషయం అర్థమైంది కదా? ఇందులో ఉన్నటువంటిది సంఘముగా కూడుకొనుట అనేటువంటి క్రమములో 6వదిగా ఏం చూపిస్తుందనంటే ఒకరికొకరము క్షేమాభివృద్ధి కలిగించుకొనుటకు మనం కూడుకోవాలి. అర్థమైందా? దయచేసి ఆలోచించేయండి. మీరు ఎదుటి వాళ్ళ క్షేమాభివృద్ధి కోసం ఆలోచించినప్పుడు కీడు చేయగలరా? సంఘంలో ఎవరికైనా చేయలేరు. గ్రేట్. మీరు దేవుని ఆరాధించడానికి కూడతారు, అదే సందర్భంలో ఇన్ని కారణాల చేత కూడుతారు. కొరింథీ పత్రిక ఊరికే చెప్పలేదు, కూడుకుంటున్నారు అందరూ, కానీ వారి కూడికలో ఆయన చెప్పిన ఈ పాయింట్లన్నీ లేవు, దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకనే వాళ్ళు ఏమి చేయాలో చెప్తున్నాడు, వాళ్ళు ఎందుకు కూడుకోవాలో చెప్తున్నాడు. వారు కూడుకుంటున్నారు కానీ ఆ కూడిక వల్ల జరగవలసిన మేలు, క్షేమాభివృద్ధి, ప్రేమ, పని ఏవి జరగటం లేదు. ప్రతి పాయింట్ మీరు ఒకవేళ రాసుకుని ఉన్నట్లయితే మీరు కూడుకున్న ప్రతిసారి, దీన్ని మన ఛానల్లో ఇంకొంచెం వివరంగా చెప్పాను, ఆరాధనకు దేవుని ఆరాధించుటకు వచ్చేవారు మనసునందుంచవలసిన విషయాలు అనే టైటిల్తో ఉంటుంది మన ఛానల్లో. ఇంకా కొంచెం వివరంగా మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి నా ప్రియ సోదర సోదరీమణులారా, ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. 7వ వచనం, 7వ పాయింట్ కూడా చూస్తారా? 14వ అధ్యాయం 40వ వచనంలో, 14వ అధ్యాయము 40వ వచనం, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఎక్కడ ఎప్పుడు మాట్లాడతారు భాష? కున్నప్పుడే కదా. అందుకని చెప్తున్నాడు, సంఘములో సమస్త కార్యక్రమాలు ఎలా జరగాలండి? క్రమముగాను మర్యాదగాను. ఎలా జరగాలయ్యా? క్రమముగాను. క్రమం ఉందా మన దగ్గర? ఉందా? క్రమం ఉందంటారా లేదంటారా? మగోళ్ళకి లేదు, ఆడోళ్ళకి లేదు. రావడమే. ఎడ కూర్చుంటారు? వెనకాల. వచ్చేవాళ్ళందరూ ఎడ కూర్చోవాలా? ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోవాలా, వెనక వచ్చిన వాళ్ళు ఒకరు వెనకాల ఒకరు కూర్చుంటారు. ఇప్పుడు మీరు వెనకాల కూర్చుంటే వచ్చే వాళ్ళందరూ స్థలం లేదని వెనక్కి వెళ్ళాలనా, లేక మిమ్మల్ని దాటుకొని యువతులకు రావాలనా? మిమ్మల్ని దాటుకొని ఇక్కడికి రావడం అక్రమం. అలాగే మీరు చేసిన అక్రమాన్ని బట్టి కొంతమంది అమ్మో ఫుల్ అయిపోయిందని చెప్పి కింద నుంచి కిందే మెట్ల దగ్గర కూర్చొని ఫోన్లు చూసుకుంటా వింటారు. అవునా కదా? అందువలన మొదటిగా మీరు క్రమం నేర్చుకోవాల్సిందే. కూర్చోవడం క్రమం నేర్చుకోండి. మీరు స్కూల్ పిల్లలు కాదు. బెత్తం బట్టి కొట్టి నేర్పినప్పుడు నిజంగా పిల్లలు చాలామంది ఆసక్తి కలిగిన వాళ్ళు ఏడొచ్చి కూర్చుంటారండి. హెడ్ మాస్టర్ గారు ముందేనండి. ఎవరైతే చదువుకునే ఆసక్తి కలిగి ఉంటారో ముందే పొరపాటు కూడా వెనక్కి వెళ్ళమంటే వెళ్ళరండి. ఆ పిల్లలు రే నువ్వు వెనక పోయి కూర్చోపోరంటే ముఖం అంత అలా పెట్టేసి, సార్ ఖాళీగా ఉన్నప్పుడు సార్ 3 బాల్ విన్నట్టుంది అనుకున్న ముందు వచ్చి, సార్ చాలా రోజుల నుంచి ఆడే కూర్చుంటున్నా సార్, ఆ సీట్ నాదే సార్, నేను అక్కడే కూర్చుంటాను సార్
ప్లీజ్ సార్ అని అడుగుతారండి పిల్లలు. అవునా? మరి మీకేం రోగం? పెద్దోళ్ళు అయిపోయారు కదా, ముందు వచ్చి కూర్చోరే. మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారో? అక్కడ నుంచి మీ జీవితాల్లో క్రమం అన్నది అక్కడ నుంచి అలవాటైతే ప్రతి విషయంలో కూడా మీరు క్రమాన్ని నేర్చుకుంటారు. పాట పాడడం క్రమంగా పాడాలి. భార్య ఒక దారికి, భర్త ఒక దారికి పాట పాడేశారు అనుకోండి, బాగుంటుందా? ఒక ఆమె భార్య ఏమో హనుమకొండకి, భర్త ఏమో వరంగల్కి, పిల్లలు పరకాలకి ఇటు పాడారు అనుకోండి, బాగుంటుందా పాట? ఎలా ఉంటుంది మరి? గొంతు కలవాలి. బాగా పాడతారు మీరు అందరూ. గూగుల్ మీట్లో చాలామంది భార్య భర్తలు బాగా పాడుతున్నారు, చాలా సంతోషం. ఒకసారి మోజేస్ అన్న చూసి విని, భార్య భర్తలు పాడుతున్నారు, అట్ట పాడాలన్నా, కుటుంబం అంతా కూర్చొని పాటలు పాడాలి. కుటుంబం అంతా పాడుతుందంటే కూడికలో ఏం చేస్తున్నారనమాట, కూర్చున్నారనే కదా. గూగుల్ మీట్లో వాళ్ళ భార్య భర్తలు కూర్చున్నారు కనుకనే ఇద్దరు కలిసి పాడగలిగారు. అలా కూర్చోవాలన్న దేవుని సన్నిధిలో పొద్దున ఆశ్చర్యపోయాడు, సంతోషించాడు మోజేస్ గారు. నిజమేనా? మీరు ఎలాగా కూడికలోనూ కూర్చోరు, ఆ గూగుల్ మీట్లో కూర్చోరు, కొంతమంది ఇంట్లోనూ కూర్చోరు. ఇప్పుడు గూగుల్ మీట్లో కూర్చోలేదు, సరే లేట్ లేచారు. లేట్ లేచిన వాళ్ళు నాకు పోయి కూర్చున్నారా? మీ ఇద్దరు భార్య భర్తలు కూర్చొని గ్రంథం చదివారా? అయ్యా ఓరుగోలు పట్టణానికి రాజుగారు, అయ్యా ఆంధ్ర రాష్ట్రానికి అనిల్ గారు, ఏం చేస్తున్నారు సార్ మీరంతా? సదానందం గారు, నిత్యానందం, సదానందం రెండు ఒకటే, కానీ ఆనందంగా ఉన్నారా? నేను కావాలని అందరి ముందు అడుగుతున్న పాపం ఆమెను దొరకన్నాయి. ఏమ్మా సదానందం, సదా నిద్రలో ఉన్నారండి. అందుకనే ఇద్దరు కలిసి పాడాలి పాటలు. పాపం జంటగా పాట పాడేది ఎవరెవరు అంటే సహోదరులు రాయపు గారు తన సతీమణి, అలాగే కుమారస్వామి తన సతీమణి, మీ సేవకులు క్రిస్టఫర్ గారు తన సతీమణి. ఇప్పుడు ఒకసారి అనిల్ మైత్రి పాడినట్టున్నారు ఒకేసారి. అంతేనా నాయన? నేర్చుకోండి. రాజేష్ అండ్ సునీతమ్మ, గుడ్. సో సుజాతమ్మ ఒకరే, కానీ పాట చాలా బాగా పాడతారు. ఏనాయనా మీరందరూ క్రమంగా పాడుతున్నారు, చాలా సంతోషం. జీవితం కూడా క్రమశిక్షణలోనే ఉండాలి, ఆరాధనలోనూ క్రమశిక్షణ ఉండాలి. ఇప్పుడు ఆరాధనకు వచ్చినప్పుడు ఎలా వస్తారండి? ఆరాధన ఎన్ని భాగాలండి? మొదటికి ఎన్ని పాటలు పాడుతున్నాం ఆరాధనలో? 3 పాటల్లో కనీసం చివరి పాట కన్నా మీరు కలుసుకొని ఆ పాటను సంపూర్ణంగా పాడగలిగితేనే మీరేం చేసినట్టు? ఆరాధన చేసినట్టు. పాట అయిపోయిన తర్వాత వచ్చారనుకోండి, మీరు ఆ దినము అక్రమకారులు. ఒకవేళ ఆ రోజు యేసుప్రభు వారు వస్తే అక్రమము చేయువారులరా? ఇప్పుడు మీరే చెప్పండి, క్రమమా అక్రమమా ఆలస్యంగా రావడం? దయచేసి గమనించండి, ఓకేనా? కాబట్టి సమస్త కార్యక్రమాలు క్రమముగా మర్యాదగా, మీరు ఏ పనైనా చేసుకునేటప్పుడు కూడా ఒకరినొకరు అవమానించుకునేట్టుగా మాట్లాడుకోకండి. గౌరవించుకొని పని చేయండి, గౌరవించుకొని మాట్లాడండి. అంతేకాదు మీరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునేవారుగా ఉండాలి. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ఎంత మర్యాద ఇచ్చినా అర్థం కాదు, కాబట్టి మనం ఏం చేయలేము. అలాగని మీరు బాధపడకండి, కొంతమంది అలా ఉంటారు, ఓకేనా? కానీ మన వైపు నుంచి ఎప్పుడు కూడా అగౌరవంగా అవతల వ్యక్తిని మాట్లాడుకోండి. ప్రతివాడు తనను గురించి దేవునికి లెక్క చెప్పుకోవాలి. మనం ఒక వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నామో అంతగా దేవుని యొద్ద మెప్పు పొందుతాం. ఎంతగా మన ప్రేమను ఒక వ్యక్తి గద్దింపునైన ప్రేమని తిరస్కరిస్తాడో అంత ఎక్కువగా దేవుని యొద్ద లెక్క చెప్పుకుంటాడు, బద్ధుడై ఉంటాడు. ఓకేనండి? కాబట్టి ప్రియ సోదర సోదరీమణులారా, దయచేసి గమనించండి. జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ సరైన విధానంలో మీరు జరిగించి దేవుని ఆరాధించగలిగితే చాలా
ఖచ్చితంగా మీరు దేవునిని ఆరాధించగలరు. ఓకేనా?